పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా. పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా. ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా. నజరేయుడా నా యేసయ్యా, నూతనీకరించుము నా ఆత్మను. నజరేయుడా నా యేసయ్యా, నూతనీకరించుము నా ఆత్మను. నీ ప్రేమలో నా జీవితం, నీ ప్రేమలో నా జీవితం ఫలవంతమగునట్లు దీవించవా, ఫలవంతమగునట్లు దీవించవా. పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. క్రీస్తు జయంతి కోసం భక్తి విశ్వాసాలతో మనం సిద్ధపడే సమయం ఇది. ఈ సందర్భంగా క్రిస్మస్ ఆరాధనలోని రెండో రోజు యేసు ప్రభు పవిత్ర సన్నిధిని మనం చేరి ఉన్నాం. ప్రభువు మనతో పాటు ఉండి మనలను ఆశీర్వదించడానికి సిద్ధమై ఉన్నారు. ఆయన సన్నిధిలో ఉండి ఆ గొప్ప ఆశీర్వాదమును పొందడానికి మనమందరం ప్రార్థిద్దాం. ఈరోజు ఈ దివ్య సత్ప్రసాద ఆరాధన సమయములో యేసే మన రక్షకుడు అని మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభువు లోక రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఎలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. యేసు ప్రభునకు యేసు
అనే పేరు రావడానికి కారణం ఆయన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి పుట్టడమే. యేసు అనగా యావే రక్షించును అని అర్థము. యేసు అనే పేరు యెషువా అనే హీబ్రూ పేరు నుండి వచ్చింది. యెషువా అనగా యావే రక్షిస్తాడు. యేసు అనే పేరులోనే రక్షణ ఉన్నది. రక్షణకు నిలయము ఆయన పేరు. ఈ లోకాన్ని రక్షించడానికి యేసు ప్రభు పుట్టారు. ఆ సత్యాన్ని సూచించడానికి ఆయనకు యేసు అనే పేరు పెట్టడం జరిగింది. ఇదిగో మన కళ్ళ ముందు లోక రక్షకుడైన యేసు ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. లోక రక్షకునిగా యేసు ప్రభువు జన్మించారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వాక్యములో మనం ఇలా చదువుతున్నాం. దేవదూత కాపరులకు కనిపించి ఈ విధముగా తెలియజేసింది, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. యేసు ప్రభువు లోకానికి రక్షకుడుగా జన్మించారని ఈ వాక్యం వ్యక్తం చేస్తుంది. రక్షకుడు పుట్టాడు గనుక మనం ఆనందించాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 31వ వాక్యములో సిమియోను గారు యేసు ప్రభువును చూసినప్పుడు ఈ విధముగా చెప్పారు, ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారా గాంచి తినే. యేసు ప్రభువును చూడడం రక్షణను పొందడమే. నేను రక్షణను చూసి ఉన్నాను కనుక నన్నుగా సమాధానముతో నిష్క్రమంబెనము అని సిమియోను అంటున్నారు. దివ్య సత్ప్రసాద యేసయ్య వైపు మనం చూద్దాం. ప్రభువుని చూస్తే మనం రక్షణను అనుభవించినట్లే. సిమియోను గారు చెప్పినట్లు, ఇదిగో నేను రక్షణను చూసి ఉన్నాను, నన్నుగా సమాధానముతో వెళ్ళనిమ్ము అని చెప్పే విధముగా మనమందరం రక్షణను పొందాలి. ఆ అనుభవమును సొంతం చేసుకోవాలి. ఈ దివ్య సత్ప్రసాద ఆరాధన సమయములో యేసు ప్రభువును దర్శించి ఆయన రక్షణను పొందే ఆశీర్వాదం కోసం మనమందరం ప్రార్థిద్దాం. యేసునాథానికి వందనం, నీకే స్తోత్రం.
లోకరక్షకానికే ఆరాధనా, లోకరక్షకానికే ఆరాధనా. యేసు ప్రభువు లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి లోక రక్షకుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16, 17 వాక్యాల్లో మనం ఇలా చదువుతున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు. యేసు ప్రభువు జననం వెనుక ఉన్నటువంటి దేవుని సంకల్పమును ఈ పవిత్ర వాక్యం తెలియజేస్తుంది. దేవుడు తన ఏకైక కుమారుని లోకమును రక్షించడం కోసం పంపారు. లోక రక్షకుడుగా యేసు ప్రభువు జన్మించారు. లోకం రక్షణ పొందాలి, మానవులందరూ రక్షింపబడాలి అనేది దేవుని అభిలాష. పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వాక్యములో ఈ విధముగా అంటున్నారు: మానవులందరూ రక్షింపబడాలని, అందరూ నిజమును తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నారు. మానవులందరూ రక్షింపబడాలన్నది దేవుని అభిలాష. దానికోసమే దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపారు. ఇదిగో ఈ క్రిస్మస్ సందర్భములో లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభువును మనం ఈ దివ్య సత్ప్రసాదములో ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువు ఇక్కడ ఉన్నారు. మనలను రక్షించడానికి ఆయన వచ్చారు. మన దగ్గరికి రావడం, మనలను రక్షించడం యేసు ప్రభువు వంతు అయితే, ఆ రక్షణను సొంతం చేసుకోవడం మన వంతు. రక్షణను మనం సొంతం చేసుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి అందించిన రక్షణను మనం ఎలా పొందగలుగుతాం? 3 విధాలుగా యేసు ప్రభు రక్షణను మనం పొందగలుగుతాం. మొట్టమొదటిగా మనం ఆయనను అంగీకరించి ఆయనను విశ్వసించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది: ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించను. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినంత మాత్రాన మనం రక్షణను పొందలేము. యేసు ప్రభువు తెచ్చినటువంటి ఆ రక్షణను మనం అంగీకరించాలి, రక్షకుని స్వీకరించాలి. అప్పుడే ఆ రక్షణను మనం సొంతం చేసుకోగలుగుతాం. ఇదిగో
లోకరక్షకుడైన యేసు ప్రభువు మనతో పాటు ఉన్నారు. ఆయనను మనం అంగీకరించాలి. ఆయన రక్షకుడని విశ్వసించాలి. ఈ లోకములో మానవుల రక్షణ కొరకై ఇంకొక నామము ఇవ్వబడలేదు. ఆయన మాత్రమే రక్షకుడు. ఆయనే లోక రక్షకుడు. ఆయనే ఏకైక రక్షకుడు అని మనం అంగీకరించాలి, విశ్వసించాలి. రెండవదిగా మనం యేసు ప్రభు నామములో ప్రార్థించాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 21వ వాక్యం. అప్పుడు ప్రభువు నామమును బట్టి జపించడి వారు రక్షింపబడుదురు. ప్రభు నామమును బట్టి ప్రార్థించేవారు రక్షింపబడతారని వాక్యం తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 13వ వాక్యములో పౌలు గారు అంటున్నారు, ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. లోక రక్షకుడైన యేసు ప్రభువు ఈ లోకానికి అందించినటువంటి రక్షణను వ్యక్తిగతంగా సొంతం చేసుకోవడానికి ఆయన పవిత్ర నామమును బట్టి మనం ప్రార్థించాలి. ఆయన నామము రక్షణకు నిలయము. ఆయన నామము రక్షణకు మారు పేరు. ఆ నామములో మనం ప్రార్థించాలి. మూడవదిగా దేవుని వాక్కులను మనం విశ్వసించాలి. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 16వ వాక్యములో పౌలు గారు అంటున్నారు, నేను సువార్తను గూర్చి సిగ్గుపడుట లేదు. ఏలైనా అది విశ్వసించు వారందరకు, మొదట యూదులకు తరువాత గ్రీకులకు కూడా రక్షణ నొసగు దేవుని శక్తి. సువార్త అనేది, దేవుని వాక్కు అనేది మానవులను రక్షణ వైపు నడిపించే దేవుని శక్తి. దేవుని వాక్కుల ద్వారా, సువార్త ద్వారా మనం రక్షణను పొందగలుగుతామని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 13వ వాక్యములో మనం ఈ విధముగా చదువుతున్నాం, మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్యోపదేశమును మీరు ఆలకింపగానే మీరు క్రీస్తును విశ్వసించితిరి. మీకు రక్షణను ప్రసాదించిన సువార్త. సువార్త రక్షణను ప్రసాదిస్తుంది. దేవుని వాక్కు రక్షణను అందిస్తుంది. లోకరక్షకుడైన యేసు ప్రభువు మనకు అందించినటువంటి ఈ రక్షణను ఈ క్రిస్మస్ సందర్భంలో మనం సొంతం చేసుకోవాలి. గత జీవితములో తెలిసి తెలియక చేసిన పాపాలను విడిచిపెట్టి పాపముల నుండి విడుదల పొంది రక్షణ మార్గములో మనం నడుచుకోవాలి. ఆ రక్షణను సొంతం చేసుకోవడానికి ఈ 3 కార్యాలు మనం చేయాలి. మొదటిగా యేసు ప్రభువును అంగీకరించి ఆయనను స్వీకరించాలి. రెండవదిగా ఆయన పవిత్ర నామమును బట్టి ప్రార్థించాలి. మూడవదిగా ఆయన వాక్కులను, సువార్తను విశ్వసించాలి. అలాగైతే యేసు ప్రభు ఈ లోకానికి అందించిన రక్షణ మనకు సొంతమవుతుంది. మనం రక్షింపబడుతాం. ఇప్పుడు మనలను పట్టి పీడిస్తున్నటువంటి
సకల వ్యాధి బాధల నుండి, బంధనాల నుండి, బానిసత్వం నుండి, వ్యసనాల నుండి మనం విడుదల పొందుతాం, రక్షణ పొందుతాం. మనమందరం కలిసి ఈ దివ్య సుప్రసాద ఆరాధన సమయంలో ఈ యొక్క గొప్ప అనుభవం కోసం ప్రార్థిద్దాం. మనతో పాటు ఉన్నటువంటి యేసుప్రభు పవిత్ర పాదాల చెంత మన విన్నపాలను సమర్పించుకొని మనం ప్రార్థిద్దాం. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. యేసుప్రభు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఇది. ప్రభువు మాట తప్పడు, ఆయన మాటలకు మార్పు లేదు. లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వాక్యంలో యేసుప్రభు అంటున్నారు, భూమి ఆకాశములు గతించిపోవచ్చు కానీ నా మాటలు ఎన్నటికి గతించిపోవు. యేసుప్రభు మాటలు శాశ్వతంగా నిలిచే మాటలు. ఆయన ఆ రోజు తన శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు మనకు వర్తిస్తుంది. ఇదిగో ప్రభు అంటున్నారు, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. ఇదిగో ప్రభు మనతో పాటు ఉన్నారు. ఆయన పేరిట మనం అడుగుదాం. ఇక్కడ చెప్పుకునే ప్రతి ఒక్క ప్రార్థనకు మనిషిగా అవతరించిన యేసయ్య మా ప్రార్థన ఆలకించండి అని మనం జవాబుగా పలుకుదాం. కరుణామయుడైన యేసు ప్రభువా, పశువుల తొట్టిలో జన్మించి పాపాత్ములమైన మాతో పాటు ఉండి మమ్ము ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువా, మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు వేలాది వందనాలు అర్పిస్తున్నాము. ప్రభు అయిన దేవా, మీరు మాతో ఉన్నారని మేము దృఢంగా నమ్ముతున్నాం. మా హృదయాల్లోనికి వేంచేసిరండి, మా కుటుంబాల్లోనికి మీరు వేంచేసిరండి. మా హృదయాలను పవిత్రపరచి మా కుటుంబాలను పవిత్రపరచండి. మీరు చూపించినటువంటి మార్గమున నడిచే భాగ్యమును మాకు దయచేయండి.
మనిషిగా అవతరించిన యేసు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మనిషిగా అవతరించిన మా యేసు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కరుణామయుడా, గొప్ప దేవుడా, పరమ వైద్యుడా యేసు ప్రభువా, రోగుల కోసం ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం. చాలా మంది రకరకాలైన రోగాలతో బాధపడుతూ ఉన్నారు. మీరు ఈ లోకములో మానవులతో నివసించినప్పుడు రోగాల మీద గొప్ప శక్తిని చూపించారు. రోగుల మీద జాలిపడి రోగాలను స్వస్థపరిచి వారిని ఆశీర్వదించారు. ఇదిగో రోగులందరినీ మీ పవిత్ర పాదాల చెంత సమర్పించుకొని మేము ప్రార్థిస్తున్నాం. మీ గాయపడిన హస్తమును చాపి వారిని ఆశీర్వదించండి. శిలువ మీద మీరు చింతించినటువంటి మీ పరిశుద్ధమైన రక్తమును వారందరి మీద చిలకరించి వారిని ఆరోగ్యవంతులుగా మలచండి ప్రభువా. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మనిషిగా అవతరించిన యేసు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా కుటుంబాల కోసం ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. నజరేతులోని ఒక కుటుంబములో జన్మించి ఒక సాధారణ వ్యక్తిగా జీవించి మానవులకు ఆదర్శంగా నిలిచినటువంటి యేసు ప్రభువా, మా కుటుంబాలను నజరేతులోని పవిత్ర కుటుంబం వలె తీర్చిదిద్దడానికి కావలసిన శక్తిని మాకు దయచేయండి. మా కుటుంబ సభ్యులందరినీ మీ పాదాల చెంత సమర్పించుకొని మేము ప్రార్థిస్తున్నాం. మా పాపాలను క్షమించండి, మా రోగాలను స్వస్థపరచండి. మా దగ్గర లోపాలుంటే వాటిని పరిహరించండి. మీకు మరింత చెరువులో ఉండి జీవించడానికి కావలసిన శక్తిని మాకందరికీ దయచేయండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ కుటుంబమును రక్షింపబడును అని పలికిన ఆ వాక్కు మా జీవితములో మా కుటుంబములో నెరవేరే మా కుటుంబాలను దీవించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మనిషిగా అవతరించిన యేసు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన దేవుడు మనతో ఉన్నాడు. భక్తిపూర్వకంగా ఆయన ఆశీర్వాదమును మనం స్వీకరిద్దాం. దివ్యసుప్రసాద యేసయ్య మనలను దీవించి ఆశీర్వదించి నిరంతరం కాపాడునుగాక.